హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం యావరేజెస్ అనే టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్గా యావరేజ్ అనే మాట వినగానే మనకు గుర్తొచ్చే ఫార్ములా ఏంటి? మనకు గుర్తొచ్చే ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అవునా కదా? సో ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న ఫార్ములా అనమాట. అవునా? అలా యావరేజ్ అంటే ఈ ఫార్ములా గుర్తొస్తుంది. అలాగే ఇక్కడ యావరేజ్ అంటే మనకి ఇంకొక మీనింగ్ కూడా ఉందన్నమాట. ఏంటి ఆ మీనింగ్ అంటే యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే యావరేజ్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి ఆ పేరు అంటే మీన్ అనొచ్చు, లేదా అర్థమెటిక్ మీన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు అయితే ఎలా చెప్పుకుంటారంటే యావరేజ్ అంటే సగటు అనమాట. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అవునా? ఇదే కదా మనం నేర్చుకున్న ఫార్ములా. అలా యావరేజ్ అంటే ఈ రెండు డెఫినేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సపోజ్ నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నా. లెట్ us say 1 2 3 4 5 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మీరేం చేస్తారు? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తారనమాట. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ ఎంత అవుతుంది? సమ్ ఎంత అవుతుంది అంటే టోటల్ 15 అవుతుంది. చూడండి, 15 అవుతుంది సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఇవి? 5 కదా? సో బై 5 చేస్తారు. అలా యావరేజ్ ఎంత అవుతుంది అంటే మొత్తం క్యాన్సిల్ అయితే 3 అవుతుంది. అవునా? అలా యావరేజ్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా? అలా యావరేజ్ అంటే ఈ ఫార్ములా, లేదంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సపోజ్ నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నా. 3 6 4 7 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ అంటే ఏమవుతుంది? వీటి యొక్క యావరేజ్ అంటే ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఏమవుతుంది? మొత్తం కలిపి 20 అవుతుంది. చూడండి, 20 అవుతుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 కదా ఉంది. సో బై 4 చేస్తారు. అలా క్యాన్సిల్ అయితే ఏమవుతుందంటే యావరేజ్ ఈజ్ గోయింగ్ టు బి 5. అవునా? అలాగే కొన్ని నెంబర్స్ తీసుకుందాం. లెట్ us say నేను ఇప్పుడు 10 15 25 50 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే యావరేజ్ ఏమవుతుంది? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? టోటల్ 100 అవుతుంది. చూడండి, 100 అవుతుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని 4 కదా? సో బై 4 చేస్తారు. ఇదేమో సమ్, ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే యావరేజ్ ఈజ్ 25. అవునా కదా? సో అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే 25 అవుతుంది. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెంబర్స్ ఎలా ఉన్నాయి? చిన్న చిన్న నెంబర్స్. అవునా కదా? ఇవన్నీ చిన్న చిన్న నెంబర్సే కదా? సో చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి సింపుల్గా యావరేజ్ని ఫైండ్ అవుట్ చేశారు. యాడ్ చేసేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసి సింపుల్గా క్యాలిక్యులేట్ చేశారు. ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి సింపుల్గా క్యాలిక్యులేట్ చేశారు. ఇప్పుడు నేను నెంబర్స్ని పెంచుతా, పెద్ద నెంబర్స్ ఇస్తాను మీకు. పెద్ద నెంబర్స్ అంటే సపోజ్ ఇప్పుడు చూడండి 325 310 అలాగే 345 300 ఇలా కొద్దిగా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా వీటితో పోలిస్తే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కనుక్కోవాలి కదా? మరి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కనుక్కుంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసేసరికి మనకి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అవునా? సో ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తాన్ని 1280 వస్తుందన్నమాట. 1280 వస్తుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 అని కదా? సో బై 4 చేస్తారు. అలా మనకి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 320 అనేది యావరేజ్ అవుతుంది. కానీ నిజానికి ఇలా చేస్తే టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు యాడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని బై 4తో క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మనకి అప్పుడు 320 వచ్చింది. ఇలా చేసే టైంకి మనకి ఇంచుమించు ఒక 1 minute పోయిద్ది. అవునా? మరి ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు అసలు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో దానికోసం మనకు ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. సింపుల్ ట్రిక్, జాగ్రత్తగా వింటే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను నెంబర్స్ తీసుకుంటున్నా కొన్ని. ఎలాంటి నెంబర్స్ అంటే సపోజ్ 1999 ఒకటి, 1996 ఒకటి,
2000 2 ఒకటి అలాగే 1998 ఇలా కొన్ని నెంబర్స్ తీసుకున్నా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంట. ఇది ఒక్కటే జాగ్రత్తగా వినండి, తర్వాత నుంచి కొద్దిగా ఫాస్ట్గా చెప్పేసేస్తా, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మళ్ళీ కూర్చొని మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ మొత్తం అబ్జర్వేషన్స్ 4 ఉన్నాయి కాబట్టి బై 4 చేసి ఈ తతంగం అంతా చేయకూడదు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడే సింపుల్ ట్రిక్ ఒకటి ఉందని చెప్పా. ఎలా చేయాలంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ యావరేజ్ని మనమే ఎజ్యూమ్ చేసుకుంటాం. అంటే యావరేజ్ అనేది ఎంత ఉండొచ్చు అనేసి మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. అయితే ఆ ఎజ్యూమ్ చేసుకునే యావరేజ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటికి దగ్గరగా ఉండే యావరేజ్ తీసుకున్నారంటే వీటికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకున్నారంటే యావరేజ్గా, అప్పుడు సింపుల్ అయిపోతుంది అన్నమాట క్యాలిక్యులేషన్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటికి దగ్గరగా ఉండే నెంబర్ నేనేం తీసుకుంటానంటే సపోజ్ నేను 2000 తీసుకుంటా. అది మీ ఇష్టం, ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. కానీ వీటికి దగ్గరగా ఉండేదైతే క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉంటుంది. సో 2000 అనేది తీసుకుంటున్నా. అయితే ఇది నిజానికి ఇది కరెక్ట్ యావరేజ్ కాదు. ఈ యావరేజ్ అనేది మనం ఎజ్యూమ్ చేసుకున్న యావరేజ్. ఒరిజినల్ యావరేజ్ అనేది దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇదే అవ్వచ్చు, చెప్పలేం, ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు యావరేజ్ అనేది 2000 కాబట్టి ఇది 2000 ఉండాలి, ఇది 2000 ఉండాలి, ఇది 2000 ఉండాలి, ఇది కూడా 2000 ఉండాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా, ఏమని స్టార్టింగ్లో చెప్పే కదా, యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అదే అనమాట మీనింగ్. యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నేను యావరేజ్ అనేది 2000 అంటానో ఇక్కడున్న ప్రతి అబ్జర్వేషన్ కూడా ఖచ్చితంగా 2000 అలా ఉండాలి. కానీ ఇక్కడ నిజానికి ఇవి 2000 అలా ఉంటున్నాయా? ఉంట్లా. ఇది 2000 లేదు, 1999 అలా ఉంది. అంటే 2000 కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి -1 పెట్టండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2000 కంటే 1 తక్కువ ఉంది కాబట్టి -1 పెట్టండి. అలాగే ఇది 2000 కంటే 4 తక్కువ ఉంది, అవునా కదా? సో -4 పెట్టండి. ఇది 2000 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి +2 పెట్టండి, అవునా కదా? 2 ఎక్కువ ఉంది కాబట్టి +2. అలాగే ఇక్కడ ఇది 2000 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి -2. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ +2 -2 క్యాన్సిల్ అవుతుందా? మొత్తాన్ని యాడ్ చేస్తే +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా టోటల్ ఏమవుతుంది? -1 -4 -5 అవుతుందా? సో ఆ -5 ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఇక్కడ రాసేసేయండి. -5 ఇక్కడ డైరెక్ట్గా రాసేసి మళ్ళీ ఇది చేసి ఆన్సర్ చెప్పకూడదు. ఇక్కడ సింపుల్గా ఒకటి చేయాలన్నమాట. మనం ఏం చేయాలంటే చూడండి, మొత్తం 4 అబ్జర్వేషన్స్ కదా, మొత్తం 4 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 4 చేయాలి, అవునా? మర్చిపోకూడదు. ఇది మర్చిపోయారంటే ఆన్సర్ ఎగిరిపోయినట్టు ఇంకా. సో మొత్తం 4 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 4 చేయండి. ఇప్పుడు వచ్చేదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 ఇక్కడ 1 టైం పోతుంది, 1 టైం పోగా ఇంకా 1 మిగులుతుంది. 1/4 అంటే 0.25 అవుతుంది అనమాట. అలా 5/4 అంటే 1.25. అప్పుడు 2000 - 1.25 అంటే ఏమవుతుందంటే 1998.75 అవుతుంది. అలా వీటన్నిటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 1998.75 అవుతుంది. చూడండి, ఇక్కడ మనం చేసింది ఏం లేదు, యావరేజ్ని 2000గా ఎజ్యూమ్ చేసుకున్నాం, అవునా కదా? ఎజ్యూమ్ చేసుకున్నాం. మనం చేసిన క్యాలిక్యులేషన్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ చేసింది ఎక్కువ తక్కువ అది రాసుకున్నాం. అది రాసుకొని మొత్తాన్ని యాడ్ చేసాం. యాడ్ చేయగా వచ్చిన వాల్యూని ఇక్కడ రాసాం. కానీ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేసాం? బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసాం, అవునా? అలా చేస్తే సింపుల్గా యావరేజ్ అయిపోయింది. ఇది చేయడం బెస్టా, లేదంటే మొత్తాన్ని యాడ్ చేసి పెద్ద వాల్యూ వస్తుంది, దాన్ని బై 4తో చేసి ఆ మొత్తం తతంగం చేస్తే సరిపోతుంది అనమాట మనకు టైం అనేది. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? చూడండి, లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సపోజ్ నేను ఒక సిరీస్ ఆఫ్ నెంబర్ తీసుకుంటున్నా. 995, 1007, 1010 అలాగే 998, 1002 ఇలా నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్గా ఏం చేయాలని చెప్పాను, వీటికి దగ్గరగా ఉండే నెంబర్ తీసుకోమన్నా. వీటికి దగ్గరగా ఉండే నెంబర్ అంటే ఇవన్నీ 1000కి దగ్గరగా ఉన్నాయి చూడండి. సో 1000కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి 1000ని నేను యావరేజ్గా తీసుకుంటా. ఇప్పుడు 1000 యావరేజ్ అన్నాను కాబట్టి ఇవి 1000 అలా ఉండాలి, అవునా? కానీ ఇక్కడ చూస్తే ఇది 995 ఉంది అంటే 1000 కంటే 5 తక్కువ ఉంది కాబట్టి -5 పెట్టు. ఇది 1000 కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి +7 పెట్టు. ఇది 1000 కంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి +10 పెట్టు. 1000 కంటే 2 తక్కువ ఉంది -2 పెట్టు. 1000 కంటే 2 ఎక్కువ ఉంది +2 పెట్టు. మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందో చూడండి, -2 +2 గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ +17, నెగిటివ్ వాల్యూ -5. యాడ్ చేస్తే +17 -5 ఎంత అవుతుంది? +12 అవుతుంది, అవునా కదా? +12 అవుతుంది. ఆ +12 ఇక్కడ రాయి. కానీ
ఇప్పుడు ఏం చేయాలి, బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వెయ్యాలి. ఇక్కడ కూడా అదే చేసింది మనం, 5 రాసేసాం, -5 వచ్చింది, -5 యాజ్ ఇట్ ఈజ్ రాసాం, బై 4 ఉన్నాయి కాబట్టి 4 రాసేసాం. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, +12 యాడ్ చేయండి, బై టోటల్ ఇవన్నీ ఉన్నాయి మొత్తం 5 అబ్జర్వేషన్స్ కదా, సో బై 5 చేయండి, అప్పుడు ఆన్సర్ అయిపోతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే, జాగ్రత్త చూడండి, 5 ఇక్కడ 12లో 2 టైమ్స్ పోతుంది, ఇంకా 2 మిగులుతుంది, పాయింట్ పెడితే 20 అవుతుంది, అంటే 4 టైమ్స్ పోతుంది. అలా ఇది ఏమవుతుందంటే 1002.4 అవుతుంది అనమాట. అలా యావరేజ్ ఏమవుతుందంటే 1002.4 అవుతుంది. ఓకేనా. సో ఇదనమాట, ఈ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని మళ్ళీ మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ కూర్చొని ఒక వాల్యూ వస్తుంది, బై 5 చేయండి, అలా క్యాన్సిల్ చేసుకుంటే యావరేజ్ వస్తుంది, ఈ తత్వం అంతా చేయకూడదు అనమాట. ఓకేనా. సింపుల్గా యావరేజ్ని మనం వీటికి దగ్గరగా ఉండే నెంబర్ అనుకున్నాం. సో ఆ నెంబర్కి ఇది 5 తక్కువ ఉంది కాబట్టి -5, ఇది 7 ఎక్కువ ఉంది +7, ఈ విధంగా వచ్చిన వాటిని యాడ్ చేసి అది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. యాజ్ ఇట్ ఈజ్ రాస్తే అది ఉంచండి అలాగా, దానికి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. క్లియరే కదా ఇంతవరకు. ఇప్పుడు దీన్ని, ఇప్పుడు ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క యావరేజ్ని ఇప్పటి వరకు మనం చేసాం కదా మెథడ్స్, ఆ మెథడ్ని యూజ్ చేసి చేద్దాం. అప్పుడు 320 వస్తుందో లేదో చూద్దాం. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వీటన్నిటికి దగ్గరగా ఉన్న నెంబర్ని నేను యావరేజ్ అనుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటికి దగ్గరగా ఏ నెంబర్ ఉంది, సపోజ్ 325 తీసుకుంటున్నా, వీటన్నిటికి దగ్గరగా 325 ఉంది. అలా యావరేజ్ ఏమవుతుందంటే 325 అని నేను అనుకుంటా, అది ఎగ్జాక్ట్ యావరేజ్ కాదు, 325 అని నేను అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్గా 325 ఉంది కాబట్టి 0 పెట్టు. ఇది 325 కంటే 15 తక్కువ ఉంది కాబట్టి -15 పెట్టు. అలాగే ఇది ఎంత ఎక్కువ ఉంది, ఇది ఎంత ఎక్కువ ఉందంటే టోటల్గా 20 ఎక్కువ ఉంది, అవునా కదా, 20 ఎక్కువ ఉంది కాబట్టి +20, అవునా. అలాగే ఇది ఎంత తక్కువ ఉంది, 25 తక్కువ ఉంది కాబట్టి -25. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూస్ ఎంత, +20 ఉంది, నెగిటివ్ వాల్యూస్ -40 అవుతుందా, -40, +20 -40 ఎంత అవుతుంది, -20 అవుతుంది, అవునా కదా. +20 -40 -20 అవుతుంది. ఆ -20 ఎగ్జాక్ట్గా రాసేసేయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయమని చెప్పా. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి కదా, సో బై 4 చెయ్యి. అప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 4 1 టైము, 4 ఇక్కడ 5 టైమ్స్, 325 -5 ఎంత అవుతుందంటే 320 అవుతుంది. చూడండి, మళ్ళీ తిరిగి 320 వచ్చింది, అవునా కదా. ఇది సింపుల్గా ఉందా, లేదంటే మొత్తాన్ని యాడ్ చేసి 1280 బై 4 చేస్తే 320 వచ్చింది, ఇది సింపుల్గా ఉందా, ఇదే సింపుల్గా ఉందని చెప్తా, అవునా కదా. సో అందుకే ఈ మెథడ్ని మనం ఫాలో అవుతాం అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు కొన్ని నెంబర్స్ ఇస్తున్నా, లెట్ అస్ సే 1 2 3 4 5 ఇలా మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చా. అయితే ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే, మీరేం చేస్తారు, మొత్తాన్ని యాడ్ చేస్తారు, అంటే సమ్ చేస్తారు. సమ్ చేస్తే మొత్తం ఎంత అవుతుంది, 15 అవుతుంది, అవునా. బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తారు, అంటే మొత్తం 5 ఉన్నాయి కదా, సో బై 5 వేస్తారు. అలా యావరేజ్ ఎంత అవుతుంది అంటే క్యాన్సిల్ చేస్తే 3 అవుతుంది. ఓకేనా. కానీ ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ సిరీస్ని అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి 3 అనేది యావరేజ్ అనేసి చెప్తా. అదేంటి సార్ అలా ఎలా చెప్తారంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది, 1 ఇంక్రీజ్ అయింది, అవునా. +1 ఇంక్రీజ్ అయింది, అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే +1 అనమాట. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి +1 డిఫరెన్స్, +1 డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి +1 డిఫరెన్స్. అంటే సింపుల్గా పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందంటే సేమ్గా ఉంది, +1 +1 +1 ఇలా సేమ్గా ఉందన్నమాట. సో ఎప్పుడైతే పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందో అప్పుడు ఆ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి చెప్తాం. ఎక్కడ ఉందని చెప్తాం, ఏపీలో ఉంది, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అనేసి చెప్తాం అనమాట. దీన్నే మనం అంక శ్రేణిలో ఉంది అనేసి చెప్పుకుంటాం. సో ఎప్పుడైనా ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే జాగ్రత్తగా వినండి, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అవుతుంది. యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్. కావాలంటే ఇక్కడ యావరేజ్ అంతా 3, ఇక్కడ కూడా యావరేజ్ 3 వచ్చింది, అది ఎక్కడుంది, ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ, అవునా. ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అనేది మనకి యావరేజ్ అవుతుంది. అండ్ అలాగే ఎప్పుడైనా ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అప్పుడు యావరేజ్ని మనం ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ టర్మ్
ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేసినా సరే మనకి యావరేజ్ వస్తుంది. ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేసినా సరే మనకి యావరేజ్ వస్తుంది. కావాలంటే చూసుకోండి. చూస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 అవునా? ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ లాస్ట్ టర్మ్ 5 అవునా కదా? లాస్ట్ టర్మ్ 5 రెండింటిని యాడ్ చేసి బై 2 చేయండి. చేస్తే ఏమవుతుందంటే 6/2 3 అవుతుందా? అలా చూసినా సరే యావరేజ్ 3 వచ్చింది. లేదంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అంటే 3 అని కదా. సో అలా చేసినా సరే ఇక్కడి నుంచి అయినా సరే యావరేజ్ 3 వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఏంటంటే ఒక సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ అవుతుంది. లేదంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ యాడ్ చేసి బై 2 చేసినా సరే మనకి యావరేజ్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా మిడిల్ వాల్యూ దొరికింది. సపోజ్ అలా కాకుండా ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అంటే సపోజ్ చూడండి జాగ్రత్తగా, ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ 10 15 20 25 ఇవి ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే 4 టర్మ్స్ ఉన్నాయి కదా. సో అలాగే ఇవి ఎక్కడుంటాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఎందుకంటే డిఫరెన్స్ 5 డిఫరెన్స్ ఉంది చూడండి. అలా ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. మరి ఇక్కడ ఏపీలో ఉన్నప్పుడు యావరేజ్ ఏమవుతుందని చెప్పాను? యావరేజ్ ఈజ్ ద మిడిల్ వాల్యూ. ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూవే యావరేజ్ అవుతుందని చెప్పా. కానీ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉంటుంది అవునా కదా? ఇదే కదా ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్. సో ఇది మనకి యావరేజ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే నిజానికి ఇక్కడ వాల్యూ ఉందా? లేదు కదా, అవునా కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పా. ఏమని? ఇలా అవ్వనప్పుడు ఇది కూడా చెప్పా, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేయమని చెప్పా, అవునా? మరి ఇక్కడ సింపుల్గా యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? ఏపీలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే 10 + 25 ఎంత అవుతుంది? 35 అవుతుందా? 35 బై 2 చేయాలి. 2 చేస్తే ఏమవుతుందంటే 35/2 అంటే ఏమవుతుంది? 17.5 అవుతుంది. 17.5 అవుతుంది. కానీ చూస్తే 17.5 ఎక్కడ ఉండదు, కానీ ఈ రెండింటికి మధ్యలో ఇక్కడే ఉంటుంది, మనకు కనపడదు. అర్థమైందా? ఇక్కడ 17.5 అనేది మనకు కనపడదు, కానీ ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. అంటే యావరేజ్ అనేది ఖచ్చితంగా మధ్యలోనే ఉంటుంది. ఇది ఎప్పుడు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే. ఓకేనా? సో ఈ విధంగా మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు సపోజ్ 2 4 6 8 10 12 14 ఇలా ఒక సిరీస్ ఇచ్చా. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మళ్ళా మొత్తం యాడ్ చేస్తారా? చేయకూడదు. ఇక్కడ చూస్తే మనకి ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్స్ 2 2 2 2 ఉంది కదా. సో అలా ఈ సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏమవ్వాలి? యావరేజ్ షుడ్ బి ది మిడిల్ వాల్యూ. మిడిల్ వాల్యూ అంటే 8 అని కదా. సో అలా డైరెక్ట్గా యావరేజ్ 8 అయిపోతుంది, అవునా? మొత్తాన్ని యాడ్ చేసి బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేసినా సరే 8 అవుతుంది. లేదంటే మిడిల్ వాల్యూ చూసినా సరే 8 ఉంది. లేదంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పా, ఏంటి? యావరేజ్ అంటే ఏపీలో ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అని చెప్పా. ఫస్ట్ టర్మ్ ఎంత? 2, లాస్ట్ టర్మ్ ఎంత? 14. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16/2 చేయమని చెప్పా. చేస్తే అప్పుడు కూడా మనకి యావరేజ్ 18 వస్తుంది, అవునా కదా? ఈ 3 మెథడ్స్లో ఎలాగైనా చేసుకోవచ్చు. డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ వాల్యూ చెప్పొచ్చు, లేదంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఎలా చేసినా సరే మనకి యావరేజ్ వస్తుంది. ఇదంతా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటంటే, ఇప్పుడు మనకున్న ప్రతి అబ్జర్వేషన్ని ఏ ఇంక్రీజ్ చేసామనుకోండి, ప్రతి అబ్జర్వేషన్ని ఏ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు వచ్చే యావరేజ్ కూడా ఏమవుతుందంటే ఏ ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషను ఏ ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా ఏ ఇంక్రీజ్ అవుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్ని 1 ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుందంటే 1 ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ప్రతి అబ్జర్వేషన్ని 2 ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా 2 ఇంక్రీజ్ అవుతుంది. అదనమాట దీని మీనింగ్. ప్రతి అబ్జర్వేషన్ ఏ ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా ఏ ఇంక్రీజ్ అవుతుంది, అదనమాట దీని మీనింగ్. అలాగే ప్రతి అబ్జర్వేషన్ని ఏ డిక్రీజ్ చేసామనుకోండి, అంటే ఏ తగ్గించామనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది? ఏ డిక్రీజ్ అయ్యిద్ది అనమాట. అంటే సపోజ్ 1 డిక్రీజ్ చేసామనుకోండి, ప్రతి అబ్జర్వేషన్ని 1 తగ్గించుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా 1 తగ్గిపోతుంది అనమాట. అలాగే ప్రతి అబ్జర్వేషన్ని ఏ పెట్టి మల్టిప్లై
మల్టిప్లైడ్ బై ఏ, అంటే ఏ పెట్టి మల్టిప్లై చేస్తే అప్పుడు వచ్చే యావరేజ్ కూడా ఏమవుతుంది, ఏతో మల్టిప్లై అవుతుంది అనమాట, ఏతో మల్టిప్లై అవుతుంది. అలాగే ప్రతి అబ్జర్వేషన్ని ఏ పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుందంటే డివైడెడ్ బై ఏ అవుతుంది అనమాట, అది కూడా ఏతో డివైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను సిరీస్ ఎలా తీసుకుంటున్నానంటే సపోజ్ నేను 10, 15, 20, 25, 30 ఇలా ఒక సిరీస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఈ సిరీస్ అనేది ఏపీలో ఉంది కదా, ఏపీలో ఉంది కాబట్టి యావరేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఏపీలో ఉండాల్సిన రూల్ లేదు, మీ ఇష్టం ఎలాంటి నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, నా కన్వీనియన్స్ కోసం నేను ఏపీలో ఉన్న సిరీస్ తీసుకుంటున్నా. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ. అవునా, సో అలా ఇక్కడ యావరేజ్ ఏమైందంటే యావరేజ్ ఈజ్ 20. అవునా, యావరేజ్ ఏమైంది 20 అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడున్న ప్రతి అబ్జర్వేషన్ని నేను 5 ఇంక్రీజ్ చేస్తా, ప్రతి అబ్జర్వేషన్ని 5 ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, 5 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది సిరీస్ 15, 20, ఎందుకంటే 10, 5 ఇంక్రీజ్ అయితే 15, ఇది 5 ఇంక్రీజ్ అయితే 20, ఇది 25, ఇది 30, ఇది 35. అగైన్ దిస్ సిరీస్ ఈజ్ ఆల్సో ఇన్ ఏపీ. అవునా కదా, ఇది కూడా ఏపీలోనే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది, మిడిల్ వాల్యూ దట్ ఈజ్ 25. అలా ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే 25 అవుతుంది. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఇనీషియల్గా యావరేజ్ ఎంత ఉంది, 20 ఉంది, ఇప్పుడు ఎంత అయింది 25 అయింది, అంటే ఇక్కడ యావరేజ్ ఏమైంది +5 అయింది. అదే నేను చెప్పింది, దాన్ని చెప్తుంది అదే. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్ని మనం 5 ఇంక్రీజ్ చేసాం. అవునా, అప్పుడు యావరేజ్ కూడా ఏమవ్వాలి 5 ఇంక్రీజ్ అవ్వాలి. అవునా కదా, ఇక్కడ కూడా అంతే, ప్రతి అబ్జర్వేషన్ని 5 ఇంక్రీజ్ చేస్తే యావరేజ్ కూడా ఏమైంది 5 ఇంక్రీజ్ అయింది. అదే నేను చెప్పింది. అవునా కదా, సో అలా అనమాట. ఇప్పుడు సపోజ్ అలా కాకుండా దీన్ని నేను ఇప్పుడు సపోజ్ 2 డిక్రీజ్ చేస్తున్నా, 2 డిక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే 15 కదా, 2 డిక్రీజ్ అయితే ఏమవుతుంది 13 అవుతుంది, ఇది 2 డిక్రీజ్ అయితే 18 అవుతుంది, ఇది కూడా అంతే, ఇది ఎంత అవుతుంది 23 అవుతుంది, ఇది 28 అవుతుంది, ఇది 33 అవుతుంది. అగైన్ ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఏపీ. అప్పుడు యావరేజ్ ఏమవ్వాలి, ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ దట్ ఈజ్ హియర్ యావరేజ్ ఈజ్ 23. మరి ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ 2 డిక్రీజ్ అయింది కాబట్టి యావరేజ్ కూడా 2 డిక్రీజ్ అవుతుంది కంపల్సరీగా. చూసుకోండి, 25 ఉండాల్సిందే 23 అయిందంటే ఎంత తగ్గినట్టు, 2 డిక్రీజ్ అయినట్టు. అవునా కదా, సో అలా ప్రతి అబ్జర్వేషన్ ఎక్స్ ఇంక్రీజ్ అయితే యావరేజ్ కూడా ఎక్స్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి అబ్జర్వేషన్ ఎక్స్ డిక్రీజ్ అయితే యావరేజ్ కూడా ఎక్స్ డిక్రీజ్ అవుతుంది. అలాగే ప్రతి అబ్జర్వేషన్ ఎక్స్తో మల్టిప్లై అయితే యావరేజ్ కూడా ఎక్స్తో మల్టిప్లై అవుతుంది. అలాగే ప్రతి అబ్జర్వేషన్ ఎక్స్తో డివైడ్ అయితే యావరేజ్ కూడా ఎక్స్తో డివైడ్ అవుతుంది. ఇదనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ప్లస్కి మైనస్కి చెప్పే కదా, సేమ్ మల్టిప్లికేషన్కి డివిజన్కి కూడా అంతే అనమాట. ఓకేనా, లేదంటే వద్దులే, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మల్టిప్లికేషన్తో చేస్తా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు సిరీస్ ఏం తీసుకుందామంటే 1 3 5 1 3 5 7 9 ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు వీటి యొక్క యావరేజ్ ఏమవుతుంది 5 అవుతుంది, ఎందుకంటే ఏపీలో ఉన్నాయి కదా. సో యావరేజ్ ఈజ్ 5. అవునా, ఇప్పుడు నెంబర్స్ని నేనేం చేస్తున్నానంటే నెంబర్స్ అంటే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్, వీటి మొత్తాన్ని నేను 5తో మల్టిప్లై చేస్తాను. లేదంటే సపోజ్ 4తో అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, 4తో అనుకోండి. 4తో మల్టిప్లై అయితే ఏమవుతుంది, 4తో మల్టిప్లై అయితే ఏమవుతుందంటే ఇది 4, ఇది 12 అవుతుంది, ఇది 20 అవుతుంది, 28 అవుతుంది, ఇది వచ్చేసరికి 36 అవుతుంది. అగైన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ 8 అలా ఉంది కదా, అంటే ఇక్కడ ఇవి కూడా ఏపీలోనే ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్. సో ఇక్కడ యావరేజ్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ వాల్యూ దట్ ఈజ్ 20. అంటే ఇక్కడ మీకు మళ్ళీ వెలగాలి ఏంటి, ప్రతి అబ్జర్వేషన్ ఏమైంది ఇంటూ 4 అయింది, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది ఇంటూ 4 అవుతుంది. అవునా కదా, యావరేజ్ కూడా ఇంటూ 4 అవుతుంది. మరి అయిందా లేదా, 5 ఉండాల్సింది 20 అయిందంటే ఏమైనట్టు ఇంటూ 4 అయినట్టు. అవునా, అలాగే ఇప్పుడు సపోజ్ లెటర్స్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ని నేను డివైడెడ్ బై 2 చేస్తున్నా, అంటే డివైడెడ్ బై 2 చేస్తున్నా, 2తో డివైడ్ చేస్తున్నా. 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూడండి, 2తో డివైడ్ చేస్తే ఇదేమవుతుంది 2 అవుతుంది, ఇదేమో 6 అవుతుంది, ఇదేమో 10 అవుతుంది, ఇదేమో ఎంత అవుతుంది 2తో డివైడ్ చేస్తే 14 అవుతుందా 14 అవుతుంది, ఇది వచ్చేసి ఎంత అవుతుంది 18 అవుతుందా 18 అవుతుంది. ఇప్పుడు చూస్తే మళ్ళీ డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 4 అలా ఉంది కదా, అంటే ఇక్కడ ఇది కూడా మనకి మళ్ళీ ఏపీలో ఉంటుంది కాబట్టి మనకి మిడిల్ వాల్యూ ఏమవ్వాలి యావరేజ్ అవ్వాలి. అవునా, యావరేజ్ ఎంత అవుతుందంటే ఇక్కడ మిడిల్ వాల్యూ దట్ ఈజ్ 10
10 అవుతుంది. సో ఇక్కడ ఇనీషియల్గా యావరేజ్ 20 ఉండాల్సింది, ఇప్పుడు యావరేజ్ ఎంత అయింది 10 అయింది. ఎందుకైంది, ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ ఏమైంది డివైడెడ్ బై 2తో డివైడ్ అయింది. అప్పుడు యావరేజ్ కూడా ఏమైంది, ఇక్కడ యావరేజ్ ఏమైంది అంటే 2తో డివైడ్ అయింది, అవునా కదా. ఇది 2తో డివైడ్ అయితే 10 వస్తుంది. అదే అనమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓకేనా. అండ్ ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ మీకు ఖచ్చితంగా రావాలన్నమాట, ఇవి గుర్తుపెట్టుకుంటే మంచిది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుందంటే n ఇంటూ n+1/2 అవుతుంది అనమాట. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1 2 3 ఇవే కదా, సో ఆన్ ఇవే కదా న్యాచురల్ నెంబర్స్ అంటే. వాటి యొక్క సమ్ ఏమవుతుందంటే n ఇంటూ n+1/2 అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు యావరేజ్ కావాలనుకోండి, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ కావాలనుకోండి. యావరేజ్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సమ్ ఉంది కదా, సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేశారనుకోండి, అప్పుడు మనకి యావరేజ్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇక్కడ ఉంది, n అబ్జర్వేషన్స్ కదా, బై n చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అంటే n క్యాన్సిల్ అయిపోయి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఏమవుతుందంటే n+1/2 అవుతుంది, ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఈ ఫార్ములా దేనికి సంబంధించిందంటే సమ్ గురించి అనమాట, సమ్ గురించి ఇది, ఓకేనా. సో ఇదనమాట. అండ్ అలాగే ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క సమ్ కావాలనుకోండి, ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క సమ్ కావాలంటే ఇక్కడ సింపుల్గా n బదులు 3 బెటర్ అనుకోండి, అప్పుడు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క సమ్ కావాలి మనకి, అప్పుడు ఏం చేయాలంటే n బదులు 3 పెడితే సరిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ 4 టర్మ్స్ కావాలనుకోండి, అప్పుడు n వాల్యూ 4 పెడతాం అనమాట, ఓకేనా. అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏముంటాయి 2 4 6 ఇవే కదా. సో వీటి యొక్క సమ్ ఏమవుతుందంటే n ఇంటూ n+1 అనమాట, ఓకేనా. యావరేజ్ కావాలంటే బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తే సరిపోతుంది, ఓకేనా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 3 5 సో ఆన్ ఇవన్నమాట, ఇవి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. వాటి యొక్క సమ్ ఏమవుతుందంటే n² అవుతుంది, ఏమవుతుంది n² అవుతుంది. అలాగే ఇక్కడ స్క్వేర్స్కి సంబంధించి చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 సో ఆన్ ఇవి న్యాచురల్ నెంబర్స్. వాటి యొక్క స్క్వేర్స్ అంటే 1² 2² 3² అనమాట, ఓకేనా. వాటి యొక్క సమ్ అనమాట, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 అవుతుంది. అలాగే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఇవే కదా, వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్, ఓకేనా. సో అదేమవుతుందంటే వాల్యూ 2n ఇంటూ n+1 ఇంటూ 2n+1 హోల్ బై 3 అవుతుంది అనమాట, ఓకేనా. ఇది ఫార్ములా అనమాట, గుర్తుపెట్టుకోండి, ఇంకా నేనేం చేయలేను దానికి, ఓకేనా. అలాగే ఇప్పుడు స్క్వేర్స్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 3 5 కదా, సో వాటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ అనమాట, ఏమవుతుందంటే అది n ఇంటూ 2n+1 ఇంటూ 2n-1/3 అవుతుంది అనమాట, ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు క్యూబ్స్ గురించి చూడండి, క్యూబ్స్ గురించి ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. క్యూబ్స్ అనమాట ఇక్కడ అంటే 1 క్యూబ్ + 2 క్యూబ్. సో న్యాచురల్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ యొక్క సమ్ అనమాట, ఏమవుతుందంటే n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4 అవుతుంది. దీన్నే షార్ట్గా ఎలా రాస్తామంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ రాస్తాం అనమాట, మొత్తానికి హోల్ స్క్వేర్ రాస్తాం. దీన్ని మళ్ళీ విడదీస్తే ఇలాగే వస్తుంది, ఓకేనా. సో ఇది ఫార్ములా అనమాట. అలాగే చూడండి సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2 4 6 ఇవే కదా, వీటి యొక్క క్యూబ్స్ యొక్క సమ్ అనమాట, అదేమవుతుందంటే 2n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ అవుతుంది, ఏమవుతుంది 2n² ఇంటూ n+1 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే చూడండి సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్, ఏమవుతుందంటే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 3 5 ఇవే కదా, వీటి యొక్క క్యూబ్స్ యొక్క సమ్ అనమాట, అదేమవుతుందంటే n² ఇంటూ 2n² - 1 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ అనమాట, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం కదా, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి, యూజ్ అవుతాయి అనమాట, ఓకేనా. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.